పేదరికాన్ని జయించే ఆయుధం ఒక చదువు మాత్రమే. కానీ ఆ చదువు చాలామందికి కొనుక్కోలేని పరిస్థితిలో ఉంది. పుస్తకాలు చదవాలన్నా దొరకని పరిస్థితిలో చాలామంది చదువుకు దూరం అవుతున్నారు. గ్రూప్స్కు కావచ్చు లేదా కాంపిటీషన్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ కావాలన్నా కానీ గ్రామీణ ప్రాంతంలో కావలసినటువంటి పుస్తకాలు అందుబాటులో లేని పరిస్థితి చాలా గ్రామాల్లో కనిపిస్తుంది. తాను పడ్డ కష్టాలు తన తోటి వాళ్ళు కానీ తన తర్వాత వాళ్ళు కానీ ఎవరు పడద్దనుకున్న ఒక ఉపాధ్యాయుడు ఒక లైబ్రరీనే స్థాపించాడు. ఒక లైబ్రరీతో అది ఆగలేదు. ఈ వరంగల్ చుట్టుపక్కల దాదాపు 25 గ్రామాలలో ఆయన ఈ మహా సంకల్పానికి శ్రీకారం చుట్టారు. అతనే రవికుమార్, వరంగల్ జిల్లా నర్సంపేటలో ఉంటాడు. ఇప్పుడైతే ఇన్ఫర్మేషన్ కోసం అయితే టెక్నాలజీ అందుబాటులో వచ్చింది. కమ్యూనికేషన్ వ్యవస్థ పెద్దగా పెరిగిపోయింది. ఆన్లైన్లో వెతకడానికి వస్తున్నారు. కొంత పుస్తకాలను చదివే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుందనే భావన కూడా ఉంటుంది. కానీ ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు లేదా గ్రూప్స్ లాంటి వాటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళంతా కూడా ఇలాంటి లైబ్రరీలోకే వస్తుంటారు. ఇక్కడ అన్ని రకాలైనటువంటి పుస్తకాలను తర్వాత ఇక్కడికి వచ్చేటువంటి విద్యార్థులకు కావచ్చు లేదా నిరుద్యోగులకు కావలసిన అన్ని ఫెసిలిటీస్ తోటి ఈ లైబ్రరీని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆ లైబ్రరీని ఏర్పాటు చేసిన రవికుమార్, ఆయనతో మాట్లాడదాం. నేను జీవితంలో ఎదుర్కొన్నటువంటి ఆ యొక్క సమస్యల నుంచి వచ్చిన ఆలోచన ఇదండి. ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో నుండి వచ్చినటువంటి నిరుపేద కుటుంబం నుండి వచ్చినాము. మా నాన్న ఒక ఆటో డ్రైవర్గా ఉండేవాళ్ళు. కనీసం పుస్తకాలు కూడా కొనుక్కోవడానికి సరైనటువంటి ఆర్థికంగా సహకరించేటువంటి పరిస్థితి ఉండేది కాదు. అటువంటి సందర్భంలో 2007లోనే నేను డిగ్రీ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసిన సంవత్సరమే లీడ్ అన్నటువంటి ఒక కార్యక్రమాన్ని పూర్తి చేశాం. ఏ గ్రామీణ విద్యార్థులు అయితే ఇంగ్లీష్ అంటే భయపడుతున్నారో ఆ యొక్క ఇంగ్లీష్ నుంచి ఆ యొక్క భయం నుంచి వాళ్ళని విముక్తులు చేయాలని చెప్పేసి ఈ లీడ్ ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ పర్సనల్ డెవలప్మెంట్ క్లాసెస్ స్టార్ట్ చేశాం. ఆ క్రమంలో ఒక 3000 మంది విద్యార్థులకి ఇంగ్లీష్ చెప్పడం జరిగింది. ఇప్పటివరకు కూడా నడుస్తూ ఉంది. చిన్నప్పటి ఉన్న కళ ఏంటంటే ఇంట్లో భాగం గ్రంథాలయం, పిల్లల కోసం గ్రంథాలయం ఉండాలి, మేము ఉండడానికి ఉండాలని ఆలోచన ఉంది. అట్లా 2020లో ఈ యొక్క గ్రంథాలయాన్ని ప్రారంభించడం జరిగింది. పేదరికం పైన యుద్ధానికి చదువే ఆయుధం అనే నినాదంతో మేము 18 సంవత్సరాలుగా కొనసాగుతున్నాం. మొదటి నుండి ఉన్న అలవాటు సార్ పుస్తక పఠనం. నాకు 3వ తరగతి 4వ తరగతి నుంచి కూడా చెన్నారావుపేటలో గ్రంథాలయానికి వెళ్ళి పేపర్ చదివేటువంటి అలవాటు ఉండేది. ఒక పాఠ్య పుస్తకాలే కాకుండా బియాండ్ ద టెక్స్ట్ బుక్స్ కూడా చదివే అలవాటు ఉంది. అట్లా వేతనంలో మొదటి నుంచి కొంత భాగం పుస్తకాలని కొనుక్కోవడానికి కేటాయించాను. నేను కూడా ఎడ్సెట్లో బీఈడీ స్టేట్ సెకండ్ ర్యాంక్ సార్. అంబేద్కర్ ఓపెన్ చదివినా కూడా సివిల్స్ ప్రిపేర్ అయ్యేటువంటి ఆ ఉద్దేశంలో ఆ లక్ష్యంతో ఉండేవాడిని. ఆ క్రమంలో ఈ పుస్తకాలన్నీ తీసుకోవడం, సేకరించడం జరిగింది. ఇందులో 80% పుస్తకాలు నా సొంత పుస్తకాలు, నేను కొన్న పుస్తకాలు, డబ్బులు వెచ్చించుకునే ఉన్నాయి. ఆ తర్వాత మా సాహితీ మిత్రులు, కవిత్వం రాయడం ద్వారా పరిచయమైనటువంటి మా కవి మిత్రులు, సాహితీవేత్తలు, కొంతమంది పూర్వ విద్యార్థులు కూడా ఈ యొక్క పుస్తకానికి ఈ గ్రంథాలయానికి కొన్ని పుస్తకాలను అందించడం జరిగింది. కొంతమంది వెల్ విషర్స్ చెప్పారు ఇంకో మొబైల్ లైబ్రరీ కూడా ఉంటే బాగుంటుందని. పిల్లలు ఇక్కడి దాకా రాలేనటువంటి పిల్లలకి మనమే వెళ్ళి ముఖ్యంగా 3 విషయాలను చెప్తున్నాము: ఇంగ్లీష్, ఎడ్యుకేషన్ అండ్ ఎన్వైరన్మెంట్. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇంగ్లీష్ ఎంత ఇంపార్టెంట్, అదేవిధంగా విద్య ద్వారా ఎట్లా జీవితాలు మారుతాయి, అండ్ పర్యావరణ పరిరక్షణ. ఈ యొక్క 6-7 సంవత్సరాల నుంచి ఎన్వైరన్మెంట్, ఈ 3 విషయాలను ఎక్కువ చేరవేస్తున్నాం. ఇక్కడికి వచ్చినటువంటి పిల్లల సంఖ్య పెరగడము, ఉపాధ్యాయులు మిత్రులు కూడా వాళ్ళ పాఠశాలల్లో, మా పాఠశాలలో గ్రంథాలయం ఏర్పాటు చేయాలని కొంచెం నిబద్ధత కలిగినటువంటి కమిట్మెంట్ ఉన్నటువంటి టీచర్స్ కొంతమంది అడగడం వల్ల మేము ఆ యొక్క పాఠశాలలో కూడా గ్రంథాలయం ప్రారంభం స్టార్ట్ చేసాం. అలా మేము ఇప్పటివరకు 25 పాఠశాలల్లో మరియు కొంతమంది యువత ఉత్సాహం ఉన్న చోట 25 గ్రామాల్లో గ్రంథాలయాన్ని లీడ్ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసాం. అంబేద్కర్ అండర్ పే బ్యాక్ టు సొసైటీ అని మనం ఏ మహనీయుల యొక్క చిత్రపటాలు అయితే పెట్టామో వాళ్ళ స్ఫూర్తిగానే మనం ముందుకెళ్తున్నాం. ఇది చెప్పడానికి ఆచరణతో చాలా ఇబ్బంది కొడుతుంది. ఎందుకంటే టైం, ముఖ్యంగా మన విలువైనటువంటి సమయాన్ని, కుటుంబానికి కేటాయించిన సమయాన్ని కూడా ఈ యొక్క గ్రంథాలయాలకు, సమాజానికి కేటాయించాల్సి వస్తుంది. ఇంతకుముందు అంటే ఎవ్రీ సమ్మర్లో కేటాయించేది వేరు, కానీ ఇది రెగ్యులర్ జీవితంలో ఒక భాగం అయిపోయింది. అదేవిధంగా మన ప్రతిభ, మన టాలెంట్, మన యొక్క ట్రెజర్, మన యొక్క డబ్బులు. మీరు అన్నట్లు ప్రతి నెలలో ఒక 1/3 33% శాలరీ అంటే చాలామంది అంటారు, శ్రేయోభిలాషులు కూడా ముందు కుటుంబాన్ని చూసుకోవాలంటారు. కానీ ఈ యొక్క సమాజం కూడా మనం కుటుంబంగానే భావిస్తున్నాం కాబట్టి సమాజం కూడా బాగుంటేనే మన కుటుంబం బాగుంటుందని అనుకునే క్రమంలో ఈ యొక్క శ్రమ, ఒడిదుడుకులు, కష్టాలు అనేవి ఎదుర్కొని ముందుకెళ్తున్నాం. లీడ్ చిల్డ్రన్స్ లైబ్రరీ అని స్టార్ట్ చేశాం సార్. ఎందుకంటే మనకు శాఖ గ్రంథాలయంలో పెద్దవాళ్ళు చదువుతూ ఉంటారు.
కానీ పిల్లలకి ప్రత్యేకంగా ఒక గ్రంథాలయం అనేది లేదు కాబట్టి వాళ్ళు అల్లరి చేస్తూ ఉంటారు, దే మేక్ ఏ నాయిస్. అయినా కూడా వాళ్ళని చిన్నప్పటి నుండే ఈ యొక్క మొబైల్ ఫోన్స్ని వాళ్ళ యొక్క ప్రభావాన్ని తగ్గించి వాళ్ళని పుస్తకాలని వాళ్ళ ఇష్టం పెరిగేలాగా మేము ఒక ప్రయత్నాన్ని ప్రారంభించాం. ఇక్కడ పిల్లలు ఆడుతూ పాడుతూ వాళ్ళకి నచ్చిన పుస్తకాలను చదువుకుంటూ చర్చించుకుంటూ కొత్త విషయాలను తెలుసుకునే క్రమంలో మేము స్టార్ట్ చేసాం. లిటరరీ సెంటర్ ముఖ్యంగా సాహిత్య కార్యక్రమాలకు కూడా ఇది ఒక మంచి వేదికగా కొనసాగుతుంది. వరంగల్ జిల్లా నర్సంపేటలో ఎందరో మంది సాహితీవేత్తలు 2 రాష్ట్రాల నుంచి, నిజంగా చెప్పాలంటే మన దేశంలో ఉన్నటువంటి చాలామంది పేరుగాంచిన సాహితీవేత్తలు కూడా మన లైబ్రరీని సందర్శించి ఇక్కడ కొన్ని సాహిత్య కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. పుస్తకాల పరిచయాలను చేయడము, అదేవిధంగా పుస్తకాలని సభలు నిర్వహించడము, ఇలా కార్యక్రమాలు చేస్తున్నాం. పోటీ పరీక్షల కోసం కూడా ఒక ప్రత్యేకమైన విభాగం నడుస్తుంది. రాత్రి 11 గంటల వరకు కూడా ఇక్కడ చదువుకునేటువంటి పిల్లలు ఉన్నారు. అదేవిధంగా గత పోటీ పరీక్షల్లో కూడా విజయం సాధించిన పిల్లలు ఉన్నారు. ఈ లీడ్ ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ విని మంచిగా జీవితంలో నిలదొక్కున్నటువంటి పిల్లలు కూడా ఉన్నారు. ఇట్లా వివిధ రంగాల నుంచి, వివిధ విభాగాల నుంచి ఈ గ్రంథాలయం కొనసాగుతుంది. ఏదైతే మనము కోల్పోయినామో, ఏ పేదరికం వల్ల చాలామంది గ్రామీణ ప్రాంత విద్యార్థులకి చాలా ప్రతిభ ఉండి సరైనటువంటి దిశానిర్దేశం లేకపోవడము, లేదంటే సరైనటువంటి వనరులు లేకపోవడం వల్ల వాళ్ళు వెనుకబడుతున్నారు. అంతమించి వాళ్ళ ప్రతిభ లేక కాదు. అట్లాంటి ప్రతిభ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంత విద్యార్థులని వాళ్ళు మెరుగుపరచడానికి మా యొక్క ప్రయత్నము సరైన దిశలోనే కొనసాగుతుందని నేను భావిస్తున్నాను. ఇక ముందు కూడా అసలు కిందనే మా ఇంట్లోనే సగం లైబ్రరీ ఉండేయండి, అది సరిపోవట్లేదని నేను పైన సెట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇది కూడా సరిపోవట్లేదు, అర్థమైపోయింది చాలా క్లియర్గా. ఇక ముందు ఈ యొక్క గ్రంథాలయ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంతో పాటు ఒక ప్రత్యేకమైనటువంటి నిర్మాణాన్ని పూర్తి స్థాయిలో ఇక గ్రంథాలయానికి చేయాలని ఆలోచన. ఇప్పటివరకే మేము ఏ విధమైనటువంటి సహకారాన్ని పొందలేదు సార్, ప్రజాప్రతినిధుల నుండి కానీ ప్రభుత్వం నుండి కానీ. ఇక ముందు అదే పూర్తి స్థాయిలో ఒక నిర్మాణాన్ని అయితే చేయాలని ఉంది. ఎందుకంటే అది పూర్తిగా పిల్లల కోసము, చదువుల కోసము, ఈ యొక్క పుస్తక పఠనాన్ని పెంపొందించడము. మనము చెప్తా ఉన్నాము నేటి బాలలే రేపటి పౌరులని, కానీ నేటి బాలల్ని మనం నిర్లక్ష్యాన్ని చేసిన తర్వాత రేపటి పౌరులు వచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇది ఎంతో శ్రమతో కూడుకుని తెలిసినా కూడా ఎందరో కొంతమంది మనకి మంచి పౌరులను రూపొందించాలనేటువంటి మా ఈ కొంచెం శ్రమైనా పర్వాలేదు, మంచి ఫలితాన్ని ఇస్తుందని ఆశిస్తున్నాను. ఇంకా మా స్థానిక ప్రభుత్వం కానీ నాయకులు కానీ చాలామంది సహకరిస్తామని చెప్తున్నారు, కానీ ఇప్పటివరకు అయితే మేము ఎవరి యొక్క సహకారం తీసుకోలేదు. మేము ఒక ఎగ్జాంపుల్గా ఉండాలనుకున్నాం. ఏంటంటే మనం కూడా ఒక కామన్ మ్యాన్, సివిల్స్ సాధించాలని ఏం కాదు, సాధించకపోయినా కూడా సేవ చేయాలంటే చేయొచ్చు అనేటువంటి ఒక ఉద్దేశంతో మనం ఏం చేయవచ్చో చేయించు ఈ యొక్క ప్రయత్నం అయితే కొనసాగుతుంది. నేను వచ్చిన స్టేజ్ కూడా కింది నుండే సార్. యాక్చువల్గా నేను ఎంబీబీఎస్ చదివి డాక్టర్ కావాలనుకున్నాను, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల డాక్టర్ కాలేకపోయాను. కాబట్టి ఎంతోమంది విద్యార్థులకు సార్ సాయం చేస్తున్నారు కాబట్టి నేను ఈయన చేసే పనిలో నేను ప్రోత్సాహం మరియు సహాయాన్ని అందించడానికి రెడీగా అయ్యాను. యాక్చువల్లీ ఈ లైబ్రరీ కింద ఉండే సార్, అంటే మా హాల్లోనే ఉండే ఫస్ట్లో. ఈ బుక్స్ ఉండడం వల్ల నాలెడ్జ్ వస్తుంది కదా సార్, అందుకోసం మరి ఈ బుక్స్ చూస్తే నాకు కూడా మంచిగా సంతోషం అనిపించింది. ఎంతోమంది పిల్లలు వచ్చి చదువుకోవడం, వాళ్ళు మంచి మంచి స్థానాల్లో ఉండడం, కొంతమంది పిల్లలు ఉద్యోగాలు కూడా కొట్టారు సార్. సో వాళ్ళు ఉద్యోగాలు సాధించినప్పుడు సార్ దగ్గరికి వచ్చి నేను ఉద్యోగం సాధించాను సార్, మీ స్టూడెంట్ నాకు గర్వంగా ఉందని అలా చెప్పినప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించింది సార్. ప్రైవేట్ స్కూల్లో టీచర్గా వర్క్ చేసేది సార్. తర్వాత ఇక నేను వర్క్ ఆపేసి ఫుల్ టైం ఇందులోకే వచ్చేసాను సార్. ఇక్కడికి పిల్లలు వస్తూ ఉంటారు, ఎర్లీ మార్నింగ్ కొంతమంది పిల్లలు వస్తారు సార్, మధ్యాహ్నం కూడా వస్తారు, అంటే స్కూల్కి వెళ్ళని పిల్లలు వస్తారు. సాయంత్రం కూడా స్కూల్ అయిపోయాక వచ్చి హోంవర్క్స్ చేసుకోవడం, స్టోరీస్ అవి వాళ్ళు ఓన్గా క్రియేట్ చేస్తూ ఉంటారు. స్టోరీస్, సాంగ్స్, రైమ్స్, కథలు చదువుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటారు సార్. యాక్చువల్గా మా ఉద్దేశం ఏంటంటే మేము బట్టి మెథడ్ని ప్రోత్సహించాం సార్. వాళ్ళు ఓన్గా వాళ్ళ బ్రెయిన్లో నుండి ఏమొస్తుంది, వాళ్ళు ఎలా క్రియేట్ చేస్తున్నారు అనే దాన్ని మేము బాగా పరిశీలిస్తూ ఉంటాం సార్. ఇప్పుడు మా ఉద్దేశం కూడా అదే సార్, అవాయిడ్ మొబైల్, హగ్ ఏ బుక్ అనే కాన్సెప్ట్లో మేము వర్క్ చేస్తున్నాం సార్. ఎవరైతే మొబైల్ని అవాయిడ్ చేస్తారో, బుక్ను హద్దుకుంటారో వాళ్ళకి ఆటోమేటిక్గా జ్ఞానం అనేది పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మొబైల్లో మనం చూస్తూ ఉంటే మనకు కావాల్సిన సమాచారంతో పాటు మనకు అనవసరమైన సమాచారాన్ని కూడా చూడడం జరుగుతుంది, దానివల్ల నష్టం కూడా.
బ్రెయిన్ అలసిపోతుంది, కళ్ళు ఖరాబ్ అయితే, ఇలాంటి ఎన్నో ఎఫెక్ట్స్ ఉన్నాయి. కాబట్టి మేము పుస్తకాన్ని చదవడం అంటే రీడింగ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేయడంలో ముఖ్య పాత్ర వహిస్తున్నాం సార్ ప్రజెంట్. సార్ ఏమనిపించదు సార్, బర్డెన్ అయితే ఏమనిపించదు, ఎందుకంటే నేను కూడా చదువుకుంటూ ఉంటాను ఇందులోనే వాళ్ళతో పాటు. వాళ్ళు వచ్చి స్టోరీస్ చెప్పడం, సాంగ్స్ పాడడం వల్ల నాకు కూడా ఆటోమేటిక్గా మానసిక ఉల్లాసం అనేది ఏర్పడుతూ ఉంటుంది. వాళ్ళతో వాళ్ళ చిన్నపిల్లలతో వాళ్ళని ఎంజాయ్ చేసినట్టే అనిపిస్తూ ఉంటుంది సార్. నాకేం బర్డెన్గా అయితే అనిపించలేదు ఇప్పటివరకు. యాక్చువల్గా మేము స్టార్ట్ చేసిన స్టార్టింగ్లో ఇది లైబ్రరీ ఎందుకండి, అనవసరంగా డబ్బులు వేస్ట్, మీరు మీ కుటుంబాన్ని చూసుకోండి అది ఇది అలా అన్న వాళ్ళే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కొంతమంది టీచర్లు మా స్కూల్లో లైబ్రరీ పెట్టండి ప్లీజ్ సార్, మాకు కొన్ని బుక్స్ డొనేట్ చేయండి, మేము వాటిని చూసుకుంటాం, లైబ్రరీ పెట్టుకుంటాం, మేము దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు సార్ ఇప్పుడు ప్రజెంట్ చాలామంది టీచర్లు. మేము ప్రజెంట్ అయితే సార్ లాస్ట్ టైం గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే పిల్లలకి చాలామందికి మా ఓన్ డబ్బులతోటి బుక్స్ కొని వాళ్ళకి ఇచ్చేసాం సార్. ఎందుకంటే వాళ్ళకు మినిమం మెటీరియల్ కొనుక్కునే స్తోమత కూడా లేని వాళ్ళకి కొన్ని సెట్లు కొని ఇచ్చేసాం సార్. అలాగే ఇంకా చాలామందికి బుక్స్ అందాలి, వాళ్ళ దగ్గరలోకి బుక్స్ చేరాలనేది మా యొక్క ప్రయత్నం సార్. ఊరూరికి లైబ్రరీగా సార్, ప్రతి ఇంట్లో వాళ్ళకంటూ ఒక లైబ్రరీ ఉండాలి, వాళ్ళకంటూ కొన్ని బుక్స్ ఉండాలి. ఈ సెల్ ఫోన్లు కంప్లీట్గా అవాయిడ్ చేసి బుక్స్ని పట్టుకొని బాగా బుక్స్ మీద అవగాహన పెంచుకొని అందరు జ్ఞానవంతులు కావాలని మాకు ఉంది సార్. టెక్నాలజీ పరంగా ఫోన్స్ ద్వారా, యూట్యూబ్స్ ద్వారా, సిస్టమ్స్ ద్వారా చూస్తున్నారు. ఇట్లా గ్రంథాలయంకి వెళ్ళి చదవడం చాలా తక్కువ అయింది. పుస్తకాలు చదివిస్తే ఏంటంటే ప్రింట్ టు ప్రింట్ ఉంటుంది సార్. యూట్యూబ్ అంటే ఓన్లీ స్టోరీ మాత్రమే ఉంటుంది. ఇంత పుస్తకాలు చదివినంత మాత్రం అయితే ఫోన్లో ఉండదు. పుస్తకం చదివిందేమో గుర్తుంటుంది సార్, ఫోన్లో అయితే అంతగా ఏమి ఉండదు సార్. పుస్తకం అంటే మనం ఇంట్రెస్ట్ పెడతాం సార్. ఇప్పుడు గ్రూప్స్ కానీ కాంపిటీషన్ ఎగ్జామ్కి ఎనీ ఎగ్జామ్ ఏదైనా ప్రిపేర్ అవ్వాలి అంటే మనం గ్రంథాలయానికి వెళ్ళి చదువుకోవాలి సార్. బుక్స్ చదవడం మంచిది, పూర్ పీపుల్కి చాలా యూజ్ అవుతుంది. ఇట్లా లైబ్రరీస్ పెట్టడం కూడా మంచిది. ఇక్కడ చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు. రోజుకో పుస్తకం చదువుతున్నాను, రోజు ఒక గుడ్ థింగ్ నేర్చుకుంటున్నాను. లైబ్రరీకి రావడం వల్ల చాలా నేర్చుకోగలుగుతున్నాం. ఇలాగే ఇక్కడ అన్ని క్వశ్చన్స్ కానీ ఏదన్నా తెలుసుకోగలుగుతున్నాం. కాబట్టి లైబ్రరీకి రావడం ఒక మంచి అలవాటు. అది చాలా తేడా ఉంది. అక్కడ నార్మల్గా చూసినా విన్నా కూడా సరిగా గుర్తుండట్లేదు, కానీ ఇక్కడ మనం ఇక్కడనే ధ్యాస పెట్టి చదువుతున్నాం కాబట్టి చాలా గుర్తుంటుంది. ఇక్కడ బాగుంది సార్, అంటే పూర్తి వివరాలు తెలుస్తున్నాయి లైబ్రరీకి రావడం వల్ల. ఎలాంటి డిస్టర్బెన్స్ కూడా ఏమి ఉండదు. లైబ్రరీలో కొంచెం ప్రశాంతంగా ఉండి మంచిగా చదువుకోవచ్చు. గ్రంథాలయానికి రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఒకప్పుడు టెక్నాలజీ లేని ఆ సిచ్యువేషన్లో గ్రంథాలయాలు చాలా ఉపయోగపడేవి. టీఎస్పీఎస్సీ కానీ ఏదైనా కాంపిటేటివ్కి ప్రిపేర్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుందని నాకు.